నేషనల్ హైవేలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యాలకు చెక్ పెట్టి పనులు మొదలు పెట్టాలని కలెక్టర్స్ కు సూచించారు. సచివాలయంలో నేషనల్ హైవేపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, నష్టపరిహారం పంపిణీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. చిన్న చిన్న కారణాలతో పనుల్లో జాప్యం చేయవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ మల్లిపట్నం వయా అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ హైవే భవిష్యత్తులో ఏపీ, తెలంగాణ మధ్య అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఇక గ్రీన్ ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ఇక సరుకు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం. ఇక రీజనల్ రింగ్ రోడ్డు నార్త్, సౌత్ ప్రాజెక్టులకు త్వరలో అనుమతులు మంజూరు చేయాలని NHAIని కోరారు. అలాగే నేషనల్ హైవేస్ కు సంబంధించిన భూసేకరణ, పరిహారం పంపిణీ అక్టోబర్ నెలాఖరుకు ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పెండింగ్ భూసేకరణ పనులను సత్వరం పరిష్కరించాలన్న రేవంత్ అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ వంటి రహదారుల్లో జాప్యాలపై కలెక్టర్లను ప్రశ్నించిన రేవంత్ ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఇక అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యాలపై సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు.